హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం ఫుడ్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, సో హోమ్ రెమెడీస్ ఏమైనా యూస్ చేసుకుంటూ మంచి చిట్కాలు యూస్ చేసుకుంటూ దీన్ని పెంచుకునే అవకాశం ఉందా అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎవరికి టెస్ట్ చేసినా కానీ ఎక్కువ శాతం ఖచ్చితంగా D3 అండ్ B12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మన ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న వాటితోటి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? షూర్ మనం చేయొచ్చు. బికాస్ మీరు ఒక నార్మల్గా ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ థింక్ ఆఫ్ 60 years బ్యాక్, అప్పుడు ఈ హాస్పిటల్స్ లేదు, ఈ మెడిసిన్స్ కూడా లేదు. ఓకే, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో వర్ వెరీ లెస్ అప్పుడు. ఓకే, చాలా తక్కువ ఉండేవాడు డాక్టర్స్. రేర్లీ యూ విల్ గెట్ ఎ డాక్టర్ అప్పుడు. అండ్ అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు కూడా జనాలు ఉండేవాళ్ళు కదా, ఈవెన్ వాళ్ళకు అప్పుడు కూడా డెఫిషియన్సీస్ ఉండేవాళ్ళు కదా. అండ్ దే యూస్ టు గెట్ రికవర్డ్ ఫ్రమ్ ద డెఫిషియన్సీ ఆల్సో. బట్ ఎలా రికవరీ అంటే ఓన్లీ బై ద ఫుడ్. ఫుడ్ ఈస్ ద ఓన్లీ సోర్స్ విచ్ క్యాన్ క్యూర్ యూ. ఏ డిజీజ్ అయినా సరే వీ క్యాన్ క్యూర్ విత్ ద ఫుడ్ ఓన్లీ. ఓకే, సో మనం ఆ విధానంగా ఆలోచించాలి. అండ్ యాజ్ ఫార్ యాజ్ B12 ఈజ్ కన్సర్న్, అక్కడ మనం B12 గురించి ఆలోచిస్తే మనకు నార్మల్గా పీపుల్ సేజ్ వీఆర్ గెటింగ్ B12 ఫ్రమ్ ద ఓన్లీ నాన్ వెజ్. ఇట్స్ నాట్ లైక్ దట్. వెజ్లు కూడా చాలా B12 ఉన్నాయి. అండ్ B12 కూడా మనం వెజ్ ద్వారా కూడా పెంచవచ్చు. ఓకే, అండ్ అనదర్ థింగ్, మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే, లైక్ B12 మనకు ఇన్కేస్ ఓన్లీ నాన్ వెజ్ నుంచి వస్తుంది అని మనం ఆలోచిస్తే, then there are a lot of Muslims, they eat every day. Okay, Muslim community people, they eat every day non-veg. Okay, but వాళ్ళకు మళ్ళీ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది చెప్పండి? when they are eating every day, వాళ్ళకు డెఫిషియన్సీ రాకూడదు కదా, వాళ్ళకు ఎనఫ్ ఉండాలి కదా. బట్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ ద B12 డెఫిషియన్సీ. సో దీని నుంచి మనము చూడాల్సిన విషయం ఏంటంటే, అవర్ బాడీ యాక్చువల్లీ మూవ్స్ యాజ్ పర్ ద నేచర్. నేచర్ తప్పటి మన బాడీ మూవ్ అవుతుంది. సో నేచర్ తప్పటి ప్రతిదీ జరుగుతుంది అన్నమాట. సో నేచర్ ఏది కావాలంటే అది చేయగలుగుతారు అట్లా. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. అందుకని న్యాచురోపతి ఈజ్ క్రియేటెడ్. ఓకే, సో మనము అక్కడ ఏంటంటే మనకు నేచర్కు తీసుకొని మనం బ్యాలెన్స్గా నడవాలి. అండ్ దాని తప్పటి మనం నేచర్ తప్పటి మనం నడిస్తే మనకు నార్మల్గా రోగాలు రావు, అది ఏ రోగం అయినా సరే. ఓకే, సో అక్కడ ఈ B12 డెఫిషియన్సీ మనకు దేవుడు ఎప్పుడైనా సరే డెఫిషియన్సీ ఇచ్చినప్పుడు దానికి రెమెడీ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద అర్త్ ఓన్లీ. మనము ఇటు ఎతుకుతున్నాము, బట్ వీఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ఏ పర్టికులర్ థింగ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద హాస్పిటల్ మెడికేషన్, ఇది అన్నీ ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. అండ్ అది కూడా ఏంటంటే కెమికలైజ్డ్ మెడిసిన్. దాని ద్వారా ఏమవుతుంది, మన బాడీకు లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అండ్ ఈ B12 ఒకటి మనకు క్యూర్ అవడానికి మనం మెడిసిన్ తీసుకుంటే దానివల్ల మనకు వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మన బాడీలో, మనకు తెలియకుండా స్టార్ట్ అయిపోతాయి, అలా కూడా జరుగుతాయి. సో ఆల్ ద కెమికలైజ్డ్ మెడిసిన్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. సమ్ సెట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ విల్ బి దేర్ ఇన్ దట్. అందుకే మనం ఆ టైపు మెడిసిన్ మనం తీసుకోకుండా మనము ఏం చేయాలంటే, నార్మల్గా లైక్ ఐ విల్ టెల్ యూ వన్ బెస్ట్ రెమెడీ ఫర్ B12 డెఫిషియన్సీ. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద sea buckthorn. ఓకే, sea buckthorn ఈజ్ వన్ ఆఫ్ ద గ్రెయిన్. ఓకే, సో ఆ గ్రెయిన్ మీరు తీసుకొని దంచేసి మీరు తీసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ రూపంలో కూడా మీరు తాగవచ్చు. ఓకే, అండ్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ రెమెడీ to recover this B12 deficiency. Okay, sea buckthorn is one of the best item and it has got enough B12. Okay, చాలా హైయర్ క్వాంటిటీలో దాంట్లో ఉన్నాయి కాబట్టి మనము ఏం చేయాలంటే, ఈ నార్మల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ కన్జంప్షన్ చేయకుండా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ మనము అలోపతిక్ మెడిసిన్ వాడకుండా మనం sea buckthorn డైలీ బేసిస్ మనం తీసుకుంటే కూడా మనకు ఈ B12 డెఫిషియన్సీ 100 to 100% రికవర్ అవుతుంది. ఓకే, అండ్ B12 డెఫిషియన్సీ వచ్చేస్తే నార్మల్గా జనాలకి యాక్చువల్లీ బొక్కల పెయిన్, జాయింట్ పెయిన్స్, అండ్ రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ కూడా మన బాడీలో
సింథసైజ్ అవ్వాలంటే మనకు B12 ఉండాలి. Okay. అంటే అవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే B12 ఉండాలి. సో ఈ హార్మోన్ లెవెల్స్ కు బ్యాలెన్స్ చేయాలంటే కూడా B12 మనకు కావాలి. సో ఖచ్చితంగా మనం ఇది ఒక రెమెడీ. సెకండ్ రెమెడీ ఇస్ ద కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. డైలీ బేసిస్లో మీరు కర్డ్ రైస్ మీరు తింటున్నారంటే అండ్ దాంతో పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే కష్టమే. సో డైలీ ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ బేసిస్లో కర్డ్ రైస్ తినాలి అండ్ సీబక్థన్ జ్యూస్ వాళ్ళు తాగాలి. ఇది మాత్రం చేశారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు ఈ B12 డెఫిషియన్సీ కంప్లీట్లీ రికవర్ అయిపోతుంది. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇమీడియట్లీ మనం తీసుకుంటే విదిన్ 1 day or 1 weekలో మనకు అన్ని రికవర్ అయిపోవాలని కాదు, బట్ చేంజెస్ వస్తుంది అక్కడ. దే కెన్ గో ఫర్ ఎ టెస్ట్. ఓకే, అంటే లెవెల్ పెరుగుతాయి, బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ బికాస్ బాడీ టు బాడీ ఇట్ డిఫర్స్. సో మనకు ఫిజియోలాజికలి మనం చూసామంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఒక బడీలు ఒక రకంగా పనిచేస్తే ఇంకొకరు బడీలు ఇంకొక రకంగా పనిచేస్తాయి. బట్ అక్కడ ఏంటంటే ఓవరాల్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. అండ్ ఈ సీబక్థన్ ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఒకరికి రకరకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఈవెన్ అది కూడా అన్ని రికవర్ అవుతుంది వీళ్ళు. సో దే విల్ నాట్ ఫీల్ ఫ్యాటిగ్. వాళ్ళకు ఈవెన్ ఈ ఈజీలీ కొంతమంది ఫ్యాటిగ్ అయిపోతారు, కొంతమందికి లేజినెస్ ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు. అట్లాంటిది ఉన్నా సరే కూడా వాళ్ళకు ఆ టైపు మెంటాలిటీ కూడా వాళ్ళకు తగ్గిపోతుంది. ఇట్ వర్క్స్ ఆన్ ద బ్రెయిన్ ఆల్సో అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ మీద మనకు పనిచేస్తాయి. కాబట్టి మనకు 100 to 100% ఈ B12 డెఫిషియన్సీ తప్పటి ఇట్ విల్ రికవర్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ. అండ్ దీనిలో చాలా అధికంగా మనం చూస్తే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ జనరలీ ఇట్ వర్క్స్ ఫర్ ద ఏజింగ్ ప్రాసెస్. ఓకే, ఒకరికి సపోజ్ నార్మల్గా 40+ అయ్యేసరికి మనకు స్కిన్ కొంచెం డల్ అవడం స్టార్ట్ అయిపోతాయి అండ్ కొంతమందికి చర్మం కూడా కొంచెం మెత్తపడిపోతుంది. అండ్ ఈ టైపు అన్ని రాకూడదు వద్దు అంటే ఒకరికి ఈ సీబక్థన్ జ్యూస్ డైలీ బేసిస్లో వాళ్ళు తాగాలి. ఓకే, even juice tagapoina Cbakthon powder also is available in the market. Online also it is available. Even they can get from online. So daily 1 glass of lukewarm water, danlo 1 teaspoon of Cbakthon powder manam danlo add chesesi manam kalpesi kuda tageyochu. Okay, so that also could be done. So ee type problems evarkana sari unte this is one of the best item to recover all this deficiency. Thank you, sir. Thank you so much.